జెన్యున్గా కూడా చెప్తా, ఈ సచ్ జెమ్ ఈజ్ అ డార్లింగ్ పర్సన్. ఆయన పాపం ఆ ఉద్వేగం ఆపుకోలేక ఇంకోటం కూడా ఆ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది, ఏదైనా ఇక్కడే తేలిపోవాలండి, ఇక్కడ ఇదైపోవాలండి అని. అది యాక్చువల్గా ఏంటి, ఒక క్లోజ్డ్ రూమ్లో పెద్దవాళ్ళని పెట్టుకుని మీడియా లేకుండా మాట్లాడాల్సిన విషయం అది. అక్కడ ఎన్ని అలిగేషన్స్ చేసినా మాలో మాకే ఉంటుంది, అక్కడికక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, డెసిషన్ తీసుకుంటారు, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అక్కడ మాట్లాడడం వల్ల అది మీడియాకి పెద్ద న్యూస్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి చిరంజీవి గారు సీరియస్ అయ్యారు, మోహన్ బాబు గారు సీరియస్ అయ్యారు, అంతా రభస అయిపోయింది. ఆ రోజు ఆఫ్ ద స్క్రీన్ జరిగింది ఏంటి? నేను లేను, నేను దీనికి వెళ్ళలేదు. ఓకే, నేను ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళలేదు. అక్కడ ఏం జరిగిందో క్లియర్గా తెలియదు. అది నేను తర్వాత అది బయటకు వచ్చాక చూశాను. చూస్తే అయ్యో ఎందుకు కొంచెం ఆవేశం ఆపుకుంటే బాగుండేది అని రాజశేఖర్ గారు అనిపించింది. కానీ ఆయన తత్వం అది కాదు. నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎందుకు సార్ మీరు నేను మాట్లాడతాను, నేను అంతే, మీరు ఎవరేమనుకున్నా పర్లేదు, నేను మాట్లాడతాను, మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అనే అంటారు ఆయన. ఆయన తత్వం అది. బట్ లోపల నుంచి ఏంటంటే ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ జెన్యూన్ పర్సన్. దట్స్ వాట్ నేను అబ్జర్వ్ చేసింది. ఎస్.